హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ వీడియో వచ్చేసి వర్మీ కంపోస్ట్ ని ఎలా ప్రిపేర్ చేసామో చూసారు కదా. సెకండ్ వచ్చేసి అజోల్లా కల్టివేషన్ ని ఎలా ప్రిపేర్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అజోల్లాని కొత్త ట్యాంకుల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఇంకా అజోల్లా అనేది 15 days తర్వాత క్లీన్ చేయడానికి అవుట్లెట్స్ అనేవి కింద ఉంటాయి అన్నమాట. దాని విడ్త్ వచ్చేసి 1.5 meters, లెంత్ వచ్చేసి 2 meters అన్నమాట. ఫస్ట్ వచ్చేసి అజోల్లా కల్టివేషన్ కి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే కౌడాన్, ఇంకా ఫెర్టైల్ సాయిల్ అంటే పుట్టమట్టి, ఇంకా వాటర్. ఈ అజోల్లాని కొంత తీసి వేరే ట్యాంకుల్లో వేస్తాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి కౌడంగ్ అనేది ఇప్పుడు మనం ట్యాంక్ లో వేయాలి. తర్వాత పుట్టమట్టి అంటే ఫెర్టైల్ సాయిల్ అనేది యూజ్ చేస్తాం. రెండింటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసి వాటరింగ్ అనేది వేయాలి ఇందులో. కౌడంగ్, ఫెర్టైల్ సాయిల్ బాగా మిక్స్ చేయడానికి వాటర్ అనేది కొంత క్వాంటిటీ అనేది మనం ఇందులో వేసుకోవాలి. దాని తరువాత పళ్ళింగ్ అనేది చేయాలి. బాగా మిక్స్ అయ్యేలా పళ్ళింగ్ చేసిన తర్వాత 1 hour సెటిల్ డౌన్ లాగా ఉంచేయాలన్నమాట ఈ ట్యాంక్ ని. ఆఫ్టర్ 1 hour తర్వాత అజోల్లా మదర్ కల్చర్ ని మనం కొత్త ట్యాంకుల్లోకి రిలీజ్ చేస్తాం. అజోల్లా మదర్ కల్చర్ ని రిలీజ్ చేసిన తర్వాత 15 days వరకు అలాగా విడిచిపెట్టేయాలి. ఆఫ్టర్ 15 days తర్వాత అజోల్లా అనేది ఆ ట్యాంక్ మొత్తం స్ప్రెడ్ అయ్యి మనం హార్వెస్ట్ అనేది చేస్తాం. అనేది ఈ జాలీతో మనం చేస్తాం అనమాట. అజోల్లాని ఇలా హార్వెస్ట్ అనేది చేసి ప్యాకింగ్ చేసి మా కాలేజ్ వల్ల అయితే ఫార్మర్స్ డెమోన్స్ట్రేషన్ కి ఇంకా లైవ్ స్టాక్ ఫుడ్ గా యూజ్ చేస్తారనమాట. ఇది మేము చేసే అజోల్లా కల్టివేషన్ అనమాట. థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో చూసినందుకు. ఇంకా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి కింద.